స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 91వ కీర్తన భక్తుడైనటువంటి మోషే ద్వారా దేవుడు వ్రాయించిన 91వ కీర్తన 14వ చరణాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతన్ని గణపరిచెదను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇగో తండ్రి, ఇది మన మా ప్రియులు ఇగో వీరబాబుని బట్టి వీరవేణిని బట్టి స్తోత్రాలు. ఇగో గడిచినటువంటి నాయన 2 వారాల క్రితం భయంకరమైనటువంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో అయ్యా నీ బిడ్డలను మీరు కాపాడి సంరక్షించినందుకే నీకు వందనాలు ప్రభువా. ఇగో ఎంతో గాయమైంది, చాలా కుట్లు పడినాయి ప్రభువా. మా సహోదరి వీరవేణిని మీరు ముట్టి స్వస్థపరిచి ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. ఏ చీకటి ప్రభావము ఈ బిడ్డల మీద తన మీద పని చేయకున్నట్లు నజరుడికి యేసు నామములో బంధించి గద్దించి పాతాల్లోకి విసిరివేస్తున్నా దేవా. నీవే కుటుంబాన్ని ఆశీర్వదించండి, నీ బిడ్డల్ని హస్తాల్లో భద్రపరచండి. వీరబాబును, తన భార్యని, చిన్న పిల్లలను, తన తల్లిని, తోబుట్లు అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఏర్పాటు చేయబడినటువంటి ఈ కృతజ్ఞత కొడుకును ప్రభావ మీరు ఆస్వాదించమని, చేరొచ్చిన సంఘం అంతటిని దీవించి అయా ప్రతి వారితోనూ చదవబడిన లేఖనం ద్వారా మాట్లాడి దాసుని అభిషేకించి అందరికీ స్పష్టమగా తేటగా అర్థమవునట్లుగా నీవే నాతో మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకుని అపవాది శక్తులను లయపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కృతజ్ఞత కూడుకు ప్రేమతో ఆహ్వానించినటువంటి వీరబాబు గారి కుటుంబానికి హృదయపూర్వకమైన వందనాలు. అలాగే చేరినటువంటి సంఘములకు లైవ్ ద్వారా ఆ స్థలం నుండి దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రజలకు, ఆత్మీయులందరికీ కూడా రక్షకుడైన యేసయ్య నామములో శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. మంచిది. భక్తుడైనటువంటి మోషే ద్వారా దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక దివ్యమైన వర్తమానం ఏంటంటే, దేవుడిని ప్రేమించేటువంటి వారిని అంట దేవుడు తప్పిస్తూ ఉంటాడట, కాపాడుతూ ఉంటాడట. హల్లెలూయా. ఒక తల్లి తన బిడ్డలను ఎలాగైతే సంరక్షించుకుంటూ ఉంటుందో, కోడి తన పిల్లల్ని ఎలాగైతే కాపాడుకుంటూ ఉంటుందో, దేవుడు అంటే తను ప్రేమించే వారందరినీ కూడా మీరు అర్థం చేసుకున్న ఒక మాట, దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడా? ప్రేమించడంటే ప్రేమించడు. గుర్తుపెట్టుకోండి, ఇది సమానంగా ప్రేమించేటువంటి కేటగిరీ ఒకటి. ఆ సమానంగా ఉన్నటువంటి కేటగిరీని ఎవరైతే మిస్యూజ్ చేసుకుంటారో, పోగొట్టుకుంటారో, అప్పుడు దేవుడు నిన్ను అలాగా ప్రేమించలేడు. మొదటగా లోకాన్ని ఎంతో దేవుడు ప్రేమించాడు. ఎందుకు అని అంటే, మనమెవరూ కూడా యోహాను సువార్త 3:16 ప్రకారంగా నశించక నిత్య జీవానికి వారసులు అవ్వాలని నిజంగానే దేవుడు మనందరినీ కూడా ఎంతో ప్రేమించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇంతగా మనల్ని నశించిపోక కాపాడడానికి ఆయన ప్రేమ ఏ విధంగా చూపించాడో, ఇప్పుడు ఆ ప్రేమను మనం మర్చిపోతే, ఆ ప్రేమను మనం కోల్పోతే, ఆ ప్రేమకు వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కూడా సమానంగానే ప్రేమిస్తాడా? వింటున్నారు అందరూ వచ్చిన వాళ్ళు? వినడానికి కూడా సమయం లేదేమో కొంతమందికి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు నశించిపోకుండా ప్రేమించడానికి రక్తాన్ని చెందించి ప్రాణాన్ని పెట్టి ఇన్ని బాధలు పడ్డాడు కదా, అది మనకు తెలిసినటువంటి తర్వాత కూడా ఆ ప్రేమ ప్రకారంగా మనం బ్రతకకపోతే మరలా అందరిలా సమానంగా ప్రేమిస్తాడా? చెప్పండి న్యాయంగా. చెప్పాలమ్మా, ఎవరు మాట్లాడట్లేదు. ప్రేమించాడు, అందుకే చెప్పాను. దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు. మొదట ప్రేమించాడు, ఇప్పుడు ప్రేమించలేడు. అలాగా కారణం ఏంటంటే, నువ్వు ఆయనను ప్రేమించే విధానం బట్టే ప్రేమిస్తాడు. రీసెంట్ గా చిన్నవాసులో ఒక ప్రసంగంలో చెప్తూ, నువ్వు దేవునితో ఎలాగైతే ఉంటావో నీతో దేవుడు అలాగే ఉంటాడు. నువ్వు అంటీ అన్నట్టు ఉంటే ఆయన అంటీ అన్నట్టే ఉంటాడు. అంతే. మీరు దీన్ని బట్టి నేర్చుకోవాల్సిందే. హల్లెలూయా. దేవునికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటే దేవుడు నీకు అంత దగ్గరగా ఉంటాడు. దేవుని ఆలోచనలకు నువ్వు వేరుగా ఆలోచిస్తే దేవుడు కూడా నీ విషయంలో వేరుగా ఆలోచిస్తాడు అన్నమాట. దానికి కారణం మనమే అయిపోతాం. కనుక ఎంకరేజ్ ఆఫ్ ద వర్డ్, బ్లెస్సింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఏంటి అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని
తప్పిస్తాను. హల్లెలూయా. కనుక దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము యేసు రక్తంలో కడగబడి రక్షింపబడి ఆయన కుటుంబంలో చేర్చబడినటువంటి మనము ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించలేకపోవడానికి కారణం ఏంటి? దేవుణ్ణి ప్రేమించలేకపోవడానికి ఆటంకం ఏంటి? చెప్పండి. ఏ కారణం చేత నువ్వు ప్రేమించలేకపోతున్నావు? ప్రతివారు ఆలోచన చేసుకోవాలి. పిల్లలు సైలెంట్గా ఉండాలి. కారణం ఏంటి? దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఏ కారణం చేత ఆయన్ని ప్రేమించలేకపోతున్నావు? ప్రేమించలేకపోవడానికి కారణం ఏంటి? ఉందా నీ దగ్గర సరైన రీజన్? చెప్పగలవా? ఈ కారణం చేత ప్రభువా నేను నిన్ను ప్రేమించలేకపోతున్నానని చెప్పగలవా? అంటే ఈరోజు అనుకుంటున్నాం, నాకు కొన్ని శ్రమలు కొన్ని బాధలు ఉంటాయి, నీకు కొంత శ్రమ కొంత బాధ ఉంటది. అలాగా ప్రతి వానికి తన జీవితంలో కొంత బాధ అనేది ప్రతి వారికి ఉంటది, ఇబ్బంది అనేది ప్రతి వారికి ఉంటది. మరి అందరూ అలాంటి ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు మరి నువ్వెందుకు ఆగిపోతున్నావు అని దేవుడు అడిగితే ఏం చెప్తావు సమాధానం? హల్లెలూయా. అందుకని దేవుడట ఎవరైతే తనను అధికముగా గాఢముగా ప్రేమిస్తూ ఉంటారో అప్పుడు అయితే దేవుడు ఏం చేస్తాడంట, వారిని తప్పిస్తూ ఉంటాడట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు, సింపుల్ గా టూకీగా చెప్తాను. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు తమదు కాని దేశంలో తమ నాయకుడు కాని నాయకుడు దగ్గర, అనగా యెహోవా దేవుని భక్తులు యూదులు, కానీ ఇప్పుడు బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు దగ్గర వీళ్ళు బానిసులుగా బ్రతుకుతున్నారు. లోపల ఉన్న యూత్ కుర్రవాళ్ళు కూడా దృష్టి పెట్టాలి. నేను లేనని సాధ్యమంత వరకు సేవకుడు, వాక్యం చెప్తున్నటువంటి సేవకుడు కనబడే విధంగా కూర్చోవడం అనేది ఒక మంచి లక్షణం అన్నమాట. అంటే ఇక్కడని కాదు, ఆల్మోస్ట్ అది ఒక లక్షణం అన్నమాట. కొంతమంది అవకాశం ఉన్నా సరే ఆ లక్షణాన్ని పోగొట్టుకుంటారు. అది ఒక దుర అలవాటు. అది అవసరాన్ని బట్టి చెప్తున్నాను. కొన్ని కరప్షన్ చేసుకోవాలి. ఎందుకంటే వాక్యాన్ని వినేటువంటి విధానాన్ని, ప్రార్థనలో ఉండేటువంటి విధానాన్ని కూడా మనం చిన్న అనుకోవచ్చు. కానీ చిన్నదైనా పెద్దదైనా దేవుడికి దూరం అయిపోకూడదు మాట. హల్లెలూయా. ఇప్పుడు వారు అన్య దేశంలో పరవాసిగా ఉంటున్నప్పుడు వారు ఆ అన్య రాజుల ఎదుట ఎలాగ బ్రతికారు? వాళ్ళు చెప్పండి, ఎలా బ్రతికారు? వారు యూదులుగా తమ దేశంలో ఉన్నప్పుడు ఏ ఆజ్ఞలను, ఏ ఆలోచనలు అయితే దేవునితో నడిచారో, దేవుణ్ణి ప్రేమించారో, సేమ్ వేరొక ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా అదే ఆజ్ఞలు అనుసరించి అదే భయభక్తులు కలిగిన వారిగా బ్రతికారు. మీరు చూడండి ఒకసారి యోహాను పత్రికలోనికి రండి. పిల్లల్ని చూడతా, వీళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో, చూడండి, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంట ఎవరైతే గైకుంటారో వారిలో దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉంటదంట. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని ప్రేమించలేని క్రైస్తవులు, విచిత్రంగా ఉంది కదా. ఏం ప్రేమించలేని వాళ్ళు? వాక్యాన్ని ప్రేమించలేని వారు. మరి ఎలా వాక్యాన్ని ప్రేమించలేకపోతే నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమించినట్టు? చాలా మంది అంటారు యేసయ్య అంటే చాలా ఇష్టం అంట, కానీ వాక్యం అంటే చాలా కష్టం అంట. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అన్య దేశంలో ఉన్నప్పుడు కూడా, వారు తమ దేశంలో ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞలను ఎలాగైతే గైకొన్న వారిగా ఉన్నారో, ఇప్పుడు కూడా వేరే పరాయి దేశంలో పరాయి రాజు దగ్గర ఉన్నప్పుడు కూడా ఆ వాక్యమును గైకుంటూ, ఆజ్ఞలు గైకుంటూ ఉన్నారు. ఇలా గైకుంటూ ఉంటుండగా, వినండి అందరూ కూడా, వేరే మైండ్ సెట్ పెట్టకండి. అసలు మీరు వచ్చారంటే మొత్తం బయట సంగతులన్నీ మర్చిపోండి కొంతసేపు. హల్లెలూయా. బయట సంగతులు కంటిన్యూ చేసుకుంటూనే ఇక్కడ కూర్చుంటే దమ్ముడి ఉపయోగం ఏమి ఉండదు అసలు. కాబట్టి కొంచెం ఫ్రీగా దేవునికి అవకాశం ఇద్దాం. సో దేవుని సన్నిధిలో వాళ్ళు ఈ ఆజ్ఞల్ని గైకుంటున్నారా లేదో చూద్దామని దేవుడు కూడా టెస్ట్ పెడతాడు. నాకు, నీకు, మనందరికీ పెడతాడు. అలా పెట్టినప్పుడు వీళ్ళకి
ఒక విధానమైనటువంటి శ్రమ వచ్చింది. ఏంటి అంటే కొంతకాలము కొద్ది నెలలు ఆ రాజు పెట్టినటువంటి ప్రతిమకు తప్ప ఏ ఒక్కరు ఎవరికి కూడా మొరక్కడానికి వీల్లేదు, ఆరాధన చేయడానికి వీల్లేదు. ఇది ఒక శాసనం. ఇది ఇప్పుడు అందరికీ తెలిసిందే. తెలిసిన తర్వాత అందరూ కూడా ఆ ప్రతిమకు నమస్కరిస్తూ ఉన్నారు వచ్చి. కానీ షద్రక్ మేషక్ అబేద్నెగోలు నమస్కరించట్లేదు. కాబట్టి అది రాజు దగ్గరికి తీసుకెళ్లారు. రాజు వీళ్ళని పిలిపించాడు, వీళ్ళని నిలబెట్టాడు. మీరు ఎందుకు నా ప్రతిమకు మీరు నమస్కరించట్లేదు, నా ఆజ్ఞను ఎందుకు మీరు తిరస్కరిస్తున్నారు అని చెప్తే, మేము మొక్కం, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత కూడా లేదన్నది. మీరు చూస్తే దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 21 నుంచి అనుకుంటా, ఒకసారి చదవండి త్వరగా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 21 నుంచి చదవండి త్వరగా, అంతసేపు మీరు ఉండకూడదు. అమ్మ ఇంకా పైనుంచి చదివి తల్లి, 18 నుండి చదువు. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకున్నాము. అందుకు నెబుకద్నెజరు అతి ఆగ్రహము నొందినందున షద్రకు మేషకు అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను. కనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిముగా చేయమని ఆజ్ఞయించాడు. చెప్తున్నా డైరెక్ట్ గా. అంత పై వచనంలో కూడా అన్నాడు ఏమనంటే, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల చింత మాకు లేదు అన్నాడు. కోపం వచ్చింది రాజుకి. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని అందరూ చెప్పుకుంటాం. ఇప్పుడు ఒక సమస్య ఏర్పడింది. ఆ సమస్య ఏర్పడిన తర్వాత ఇప్పుడు ప్రాణం కావాలా లేకపోతే మీరు దేవుని ప్రేమను ప్రేమించడమే కావాలా మీకు అని తేల్చుకోండి అంటే, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? మేము దేవుని ఆజ్ఞలను తిరస్కరించు అగ్నిగుండానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యాన్ని గైకొని దేవుని యొక్క ఆజ్ఞలను పాటించిన వారిగా వాళ్ళ శ్రమంలో కూడా ఉన్నందువలన అగ్నిగుండంలో వారిని పారవేసినప్పటికీ కూడా ఇప్పుడు దేవుడు ఈ 91వ కీర్తన 14 మొదటి లైన్ ప్రకారంగా వారిని ఏం చేశాడు? దేవుడు అగ్నిగుండము నుండి తప్పించాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాను, ఎవడైనను ఆయన వాక్యమును గైకొని ఎడలా దేవుని ప్రేమ వానిలో ఉంటదట. నువ్వు వాక్యానికి నీ జీవితంలో నువ్వు చాలా మంది నాకు తెలుసు, నేను చెప్తున్నా మన 4 సంఘాలను కూడా నాకు తెలుసు. మీరు నటించొద్దు దయచేసి. ఇక్కడ ఉన్నది ఏదో బుడబొక్కలోడు కాదు అసలు. హల్లెలూయా. ఏదో కానుకిస్తే దేవుని స్తోత్రం హల్లెలూయా అని తీసుకొని సంఘలు కొట్టుకొని వెళ్ళిపోయేవాడు కాదు అసలు. అని నీ కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కాచి దేవుని దగ్గర పెడుతున్నా. జనవరి 1, 2 వారంలో లైవ్ లో చెప్పాను, సంఘాల్లో జాగ్రత్తగా ఉండండి. ఒక దర్శనం వచ్చింది నాకు. ఇప్పుడు 20 అదే చెప్పాడు. ఇప్పుడు పాస్టర్ గారు కూడా దానికి చెప్పాడని చెప్తున్నాడా? ఆల్రెడీ 2 వారంలో లైవ్ లో చెప్పాను నేను. జాగ్రత్తగా ఉండండి, ఒక ప్రమాదం కలగబోతుంది, చాలా దాడి జరగబోతుంది, చాలా ఆటంకం కలగబోతుంది. మీరు ఎలా పడితే అలా ఉండొద్దు. ఒకవేళ మరణం వచ్చినా గానీ మనం లోపాలతో వెళ్ళిపోతే నష్టం మనకి. ప్రవక్త ద్వారా కూడా ఒక సందేశాన్ని కూడా దేవుడు పంపించాడు. ఒకవేళ మరణం వచ్చినా సిద్ధపాటు కలిగినటువంటి వారికి ఉంటే కనీసం మరణం తర్వాత అయినా నష్టం పొందకుండా ఉంటాం. అర్థమవుతుందా? మరణంతో సమస్య అంతా తీరిపోద్ది అనుకోవద్దు. సిద్ధపాటు లేని మరణము మనకి ఇంకా ఘోరమైన ప్రమాదం. హల్లెలూయా. చెప్తున్నాం, కానీ ఎంత చెప్తున్నా సరే ఎవరి ప్రవర్తన వాళ్ళదే, ఎవరి నడక వాళ్ళదే, ఎవరి పనితీరు వాళ్ళదే, మార్పు కనబడట్లే. హల్లెలూయా. కనుక ఈ దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నారా లేదా చూసుకోవడానికి అన్యుల ద్వారానే ఒక సమస్యను దేవుడు రప్పించినప్పుడు దేవుని ఆజ్ఞలు గైకుంటూ ఆయన ప్రేమను వారు పొందుకున్న వారిగానే అగ్నిగుండాల్లోకి వెళ్ళిపోతే దేవుడు ఊరుకుంటాడు ఏంటంటే తనను ప్రేమించే వారిని కాపాడుకుంటాడు. హల్లెలూయా. అవసరమైతే అప్పగిస్తాడు మరణానికి. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించేటువంటి ప్రేమ తప్పక దేవుడు నీకు తోడుగా ఉండేలాగా చేస్తాది. హల్లెలూయా. కనుక అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. హల్లెలూయా. ఖచ్చితంగా. ఎందుకంటే దేవుని వాక్యం వింటున్నప్పుడు మనకి ఎవరికైనా సరే కొంత విశ్వాసము పెరుగుతూ ఉంటది. చల్లారిపోయినటువంటి స్థితి నుండి, బలహీనమైన విశ్వాసం నుండి కొంత దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు కొంత ఆశ కలుగుతుంటది. కొంతమంది ఆ సన్నిధిని కూడా పోగొట్టుకుంటే ఇంకేం ఆశ కలుగుతుంది? మొదటిసారి మరి సహోదరులు వేరే ఫ్యామిలీ
దానియేల్ గారి ఫ్యామిలీ, ఇంకా కృపానిధి, ఇంకా సోదరులు చిన్న వయసులో ఎవరు రాలేదు. మధు వచ్చి తర్వాత కొంచెం అక్కడ హాస్పిటల్ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోయాడు. మేమందరం కలిసి ఎలిజబెత్ అమ్మ గారు సువార్తకి వెళ్ళాం. వీళ్ళందరూ మొదటిసారి మరి వీళ్ళు కూడా రావడం జరిగింది. చాలా సంతోషం కలిగింది. చక్కగా కొవ్వూరు అవతల మలకపిల్ల నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరం వెళ్ళాం. చక్కటి సువార్త జరిగింది. చాలాసేపు వీధుల్లో నడుచుకుని ప్రకటిస్తూ వచ్చాం. నిజం చెప్తున్నాను, సువార్త ప్రకటించు అనే పాదములు ఎంతో సుందరములు. ఒక మాట చెప్తున్నాను, ఆ ముందు వారంలోనే సహోదరి దేవుని పనుల్లో 20 పాలు పొంగులు పొందింది, పాపం నడిచింది. ఇప్పుడు చెప్తున్నాను, అపాయం కలిగినప్పటికీ కూడా దేవుడు జ్ఞాపం చేసుకుంటాడని ఖచ్చితంగానే. జ్ఞాపం చేసుకోకుండా ఉండడేమీ, మీరు అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు కూడా దేవుడు తను ప్రేమించే వారిని, తన కొరకు ముందుకు సాగుతున్నటువంటి వారిని కాపాడుకోవడానికి దేవుడు అవకాశాలు ఇస్తాడు తప్పకుండా. హల్లెలూయా. తప్పకుండా నేనైతే నమ్ముతాను. అంతకు ముందు వారంలో సహోదరి ఏ పాదాల చేత ఆ దేవుని నిమిత్తం, ఆయన నామం నిమిత్తం ఆ వీధుల్లో నడిచిందో, ఇప్పుడు ఆ పాదాలకి ఘోరమైనటువంటి ప్రమాదం కలగకుండా కొంత గాయం అయినప్పటికీ ఏంటి గొప్ప ప్రమాదాన్ని దేవుడు తప్పించాడు. ఫర్ ఎగ్జాంపుల్, అదే గాయం తలకైందనుకో, సపోజ్ చెప్పలేం పరిస్థితి, చెప్పలేం. ఎందుకంటే ఆ ఫోటో చూసే ఫోన్లోది మొత్తం భయం వేసిందన్నమాట, ఒళ్ళు వణుకొచ్చిందన్నమాట. చున్ని తను చెప్తే బాగుంది, ఒకవేళ సాక్ష్యం. ఈ పాప చున్ని ఆ దెబ్బలో పెట్టేసుకుందంట. అంత లోతుగా ఉంది, మొత్తం మాంసం లేదు అక్కడ. మొత్తానికి కత్తితో నరికేసినట్లుగా మొత్తానికే. ఇప్పుడు గొడ్లు ఇచ్చుకోండి, ఏదైనా చెట్టు నరుగుతాం కదా, కర్రలు పెద్ద లావుడి కూడా నరికినప్పుడు ఎలా నరుకుతుంటాం అంటే ఒకవైపుగా మొత్తం లోతుగా నరుకుతూ ఉంటాం, ఒకవైపుగా నరుకుతూ ఉంటాం మొత్తానికి. అలాగ మొత్తానికి వచ్చేసిందన్నమాట స్కిన్ అంతా మాంసంతో. ఆ చున్ని అంతా అందులో పెట్టారట మొత్తానికి, బ్లడ్ కారిపోకుండా. హల్లెలూయా. కాబట్టి దేవుడైతే నా కుమార్తె గత వారంలో నా నామ నిమిత్తం ఈదుల్లో నడిచింది, ఇప్పుడు ఇంత ప్రమాదాన్ని ఆయన తప్పకుండా కాపాడుకున్నాడు దేవుడు. దేవుడు కాపాడకపోతే నేను నువ్వు ఎవరు ఉండం అసలు. హల్లెలూయా. అందుకే ఆయన కృపలో మనం ఉండాలి. మనం దేవుని కనబడలేనంత బిజీ అయిపోకూడదు దయచేసి. హల్లెలూయా. కాబట్టి ఈ క్రొత్త సంవత్సరంలో మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటి అంటే, దేవుని వాక్యం వింటున్నటువంటి మనం ఆయన ఆజ్ఞలు గైకొనాలట. ఉత్తు వాక్యం వినడం ఏంటి అసలు? అని ఆజ్ఞ లేకుండా వాగ్దానం ఉండదు, ఆజ్ఞ లేకుండా వాక్యం ఉండదు. హల్లెలూయా. ఆ వాక్యము ఏమని చెప్తుందంటే చూడండి, పేతురు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. త్వరగా. వినువారు మాత్రమే అండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునే ఇండి. ఎవడైనా వాక్య వినువాడినై ఉండి చాలండి. ఇప్పుడు అద్దంలో మనం చూసుకున్నాం, నీట్ గా రెడీ వచ్చాం, తర్వాత వెళ్ళిపోతాం, బండి మీద పురుగులు పడవచ్చు, మొత్తం అలాగే తర్వాత ఎలా ఉంటామో మనకు తెలియదు. ఇంటికడ చూసుకున్నప్పుడే తెలుసు. అలా వాక్యం విని వెళ్ళిపోయినటువంటి వాడు కూడా తర్వాత ఎలా ఉన్నాడో తనకు తెలియదట. నువ్వు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నావు, నువ్వు ఎలా బంధింపబడిపోతున్నావు, నువ్వు ఎరగబట్ట. కాబట్టి అవసరం బట్టి మీకు చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు చెకప్ చేసి మెడిసిన్ ఇస్తారు, అవునా కదా? ఇప్పుడు మెడిసిన్ వేసుకుంటే ఆరోగ్యము కుదిరిపడుతుంది లేదా? కుదిరిపడుతుంది. కానీ డాక్టర్ ఏం చెప్తాడంటే, ఈ మెడిసిన్స్ కి మత్తు వస్తుంది, మగత వస్తుంది, ఈ మెడిసిన్ ఇగో కొంచెం పథ్యం చేయాలి, ఈ టైమింగ్ లో ఈ మెడిసిన్ వాడాలి, తినకూడనివి తినవలసినవి కూడా చెప్తాడు మెడిసిన్స్ కి. ఒత్తు మెడిసిన్ ఇవ్వడు కదా డాక్టర్, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, చెప్తారా లేదా? ఇప్పుడు మెడిసిన్ నీకు ఆరోగ్యం ఇచ్చే మెడిసినే, కానీ ఆ మెడిసిన్ ని నువ్వు డాక్టర్ చెప్పినట్లుగా కాకుండా తినకుండా వేసుకోవాల్సిందే తినేసేసుకోవడం, తినేసేసుకోవాల్సిన దాన్ని తినకుండా వేసుకోవడం, పచ్చం చేయవలసి వేసుకున్న దానికి పచ్చం లేకుండా వేసుకుంటే ఇప్పుడు చెప్పండి, ఆ మెడిసిన్కి ఏమవుతుంది? పాయిజన్ అవుతుంది, అవునా కదా? వాక్యం కూడా అంతే, వాక్యం కూడా అంతే. ఒక మెడిసినే అంత రూల్స్ ఉన్నప్పుడు మరి వాక్యము నువ్వు ఎలా ఉన్నా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, అంతేనా? కాదు కాదు. దయచేసి
అవకాశం ఇవ్వండి దేవుడికి. చాలా మంది చెప్తున్నాను, ఇవ్వట్లేదు దేవుడికి, చాలా అవకాశాలు ఇవ్వట్లేదు దేవుడికి. హల్లెలూయా. చాలా బంధకాలతోనే ఉండిపోయారు. నేను చెప్తాను, గత దాదాపు ఒక 10 రోజుల నుండి నా హృదయం అంతా ఉపవాస ప్రార్థనలో ఎంత ఆనందంగా ఉన్నానో, కానీ సంఘాలను పెట్టి ఇప్పుడు హృదయం పరితపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఏంటి తండ్రి, చాలా ఉద్యోగంగా ప్రార్థన జరుగుతుంటే ఎంత ఆనందం అనిపించట్లేదు, హ్యాపీ అనిపించట్లేదు. ఏంటి ఏంటంటే ఇప్పుడు చెప్పినట్లుగా అదే జరుగుతుంది ఖచ్చితంగా. హల్లెలూయా. పాస్టర్ గారికి నేను ఏమీ చెప్పలేదు, నాకు పాస్టర్ గారు కూడా ఏం చెప్పలేదు, కాబట్టి మీరు ఫోన్ చేసి అడుక్కోవచ్చు కావాలి. కానీ అదే జరుగుతుంది ఇప్పుడు. కొన్ని బంధకాల మధ్య, కొన్ని సంఖ్యల మధ్య, రకరకాల పరిస్థితుల మధ్య జనులు ఉన్నారు, సంఘం ఉన్నది. జాగ్రత్త పడదాం. హల్లెలూయా. కనుక దేవుణ్ణి మనము అధికంగా ప్రేమించాలంట. ప్రేమించడం అంటే ఏంటంట, ఈ 1 యోహాను 2:5 వచ్చిన ప్రకారం ఆయన ఆజ్ఞలను గైకొనాలంట. నువ్వు ఆజ్ఞలు గైకొనకపోతే దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. కనుక దేవుడు అలాగా దేవుణ్ణి ప్రేమించే తన జనులను, దానియేలును కూడా సింహబోన్లో దేవుడు తప్పించాడు, కాపాడాడు. నేను ముగించేస్తున్నాను, నేను రాత్రి చెప్పినాను సేపు ఏం చెప్పను. హల్లెలూయా. రెండవ భాగం ఉంది కదా, అది కూడా చదవండి. మూలవాక్యంలో 2వ లైన్, అతడు నా నామము నెరిగిన వాడు గనక. ఆమేన్. హల్లెలూయా. ఇదే ఈ రోజు కంటెంట్, ఈ రోజు సందేశం ఇదే. దేవుడు ఎలా దేవుణ్ణి ప్రేమించే వల్ల కేవలం కాపాడి తప్పించి, ఇది మాత్రమే కాదు, మరణానికి అప్పగించినా సరే, కొన్ని ప్రమాదాలకు అప్పగించినా సరే, కానీ దేవుడు ఏం చేస్తాడని తెలుసా, తను ప్రేమించిన వారిని, తన నామాన్ని ఎరిగినటువంటి వారిని దేవుడట ఘనపరుస్తాడట. హల్లెలూయా. భక్తి అంటే జీవితకాలం అంతా అలాగింకా పనికిరావు, ఎందుకు పనికిరానట్లుగా ఏ విలువ లేకుండా ఉండిపోతామని అనుకోవద్దు దయచేసి. అలాగేం ఉండదు అసలు. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి 1 తిమోతి 6:6 ప్రకారం గొప్ప లాభ సాధన వస్తాయంట. ఇంకోటి చూడండి, దేవుడే మనల్ని గణపరుస్తాడట. అందుకే ఈ సందేశానికి ఏ పేరు పెట్టానంటే, ఉదయం కాకినాడ వెళ్ళాను ఒక ఇంపార్టెంట్ పని వల్ల. కాకినాడకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు ఈ సందేశాన్ని గురించి మాట్లాడుతుంటే జాషువాకి ఫోన్ చేసి పెట్టాను. టైమింగ్స్ కూడా ఉంటాయి నా వాట్సాప్కి. విచిత్రం మాట దేవుడు. యాక్చువల్లీ అప్పుడు ప్రార్థనలో లేను, కాకినాడ నుంచి వచ్చిన తర్వాత అలసిపోయాను, భోజనం చేసి పడుకుని లేచి అప్పుడు ప్రార్థనలోకి వెళ్ళాను. కానీ సందేశానికి పేరు కాకినాడలో కరెక్ట్గా చంద్రగడ్డ పెట్రోల్ బంక్ దగ్గర ఉండి జాషువాకి ఫోన్ చేసి, నేను మెసేజ్ పేరు పెట్టానమ్మా, చూడు కొంచెం అవుతుంది అని చెప్పేసి. టైమింగ్స్తో కూడా తన వాట్సాప్లో కూడా మీరు చూసుకోవచ్చు. నాకు ప్రతిదీ అలా ప్రూఫ్గా ఉంటుంది. దేవుని వలన ఘనపరచబడుట అంశం. హల్లెలూయా. ఏంటి, ఏ వలన, ఎవరి వలన? మనకి ఖచ్చితంగా దేవుడు ఒకటి పెట్టాడు. ఏంటంటే నువ్వు ఘనపరచబడాలి. దేన్ని బట్టి ఘనపరచబడతావు? నువ్వు చేసే భక్తిని బట్టి దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు. నిన్న డేవిడ్ వాళ్ళు ఫోన్ చేసి, అయ్యగారు మా ఊరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని చెప్పారు వీళ్ళు ఫోన్ చేసి నిన్న. అవునా, సాత్విక్ కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట. సంతోషం, గాడ్ బ్లెస్ యు. దేని కొరకు అంటే వాడు బాగా చదువుతున్నాడని ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారట. సంతోషం. ఇప్పుడు చూడండి, అలా స్కూల్స్లో, గేమ్స్లో అన్నిటిలోనూ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇస్తూ ఉంటారు. బాగా అల్లరి చేసేవాడికి అయ్యి, బాగా లేటుగా వచ్చేవాడికా, మొత్తం టీచర్స్ ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా ఉండేవాడికా, ఎవరికి ఇస్తారు? అమ్మ పిల్లలు చెప్పండి, ఆదిత్య చెప్పరా, ప్రైజులు ఎవరికి ఇస్తారు? మంచోడి కంట. సూపర్ నువ్వు. మరి మంచోడి కొంటావు ఈ రోజు నుంచి. వెరీ గుడ్. హల్లెలూయా. మీకు బోల్డ్ ప్రైజులు ఉన్నాయి, నేను అనుకుంటాను అంతే, చెప్పను. మీరు అలాగే ఒక్కొక్కరిని చూస్తాను, అలాగా నాకు ఆ సమయంలో అలా కనెక్ట్ అయినప్పుడు ఆ తగిన సమయానికి సాల్వతే సన్మానం చేస్తారు. చెప్పలే ఏ సమయానికి ఏం జరుగుతుంది ఉంటాయి నా మధ్యలో కొన్ని ఉంటాయి, తగిన జరుగుతాయి మాట. నిజమే, కొంతమంది పోగొట్టుకుంటారు. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు మనల్ని, అంటే మనం ఆయన పిల్లలేనండి, మనల్ని ప్రేమించినందుకు దేవుడు వీళ్ళందరూ కలుగునుగాక అనలే. దేవదూతలు అన్నాడు దేవుడు, సృష్టిని అన్నాడు దేవుడు, ప్రతి దాన్ని కలుగునుగాక అన్నాడు. చెట్లు, గుట్టలు, కొండలు, గొట్లు మొత్తం అన్ని కలుగునుగాక అన్నాడు. కానీ నిన్ను నన్ను అలా అనలేదు దేవుడు. ఎలా అన్నాడు? ఆయన గొప్ప దేవుడు తన చేతిని ఈ మట్టి తీసుకున్నాడు. దేవుడు మట్టి తీసి బొమ్మను చేసి ఆయన పని చేశాడు మనల్ని చేయడానికి. చేసా
కష్టపడ్డాడు, పని చేశాడు దేవుడు, మిగిలిన కలుగును గాక అంటే కలిగిపోయినాయి అంతే. కానీ మనం అలా చేయలేదు. తన స్వహస్తాల చేత, ప్రేమ చేత, ఇష్టము చేత నిన్ను నన్ను చేసుకున్నాడండి ఆయన. మరి అంత ప్రేమతో మనం చేసుకున్న దేవుడు ఎవరిది? ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా? దేవుడు ఘనపరుస్తాడంటది మనల్ని. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని వలన మనం ఎలా ఘనపరచబడాలి? ఆయన అయితే ఫిక్స్ చేసుకున్నాడు, నా పిల్లల్ని నేను తప్పక ఘనపరచాలి అని అనుకున్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఎలా ఘనపరచబడాలి? దేవుని చేత ఉండాలి, కొంత ఆశ ఉండాలి నీకు. అలా ఏముండదు. సంఘంలో కొంతమందిని చూస్తారు నార్మల్ గానే, వాళ్ళని ఇంకా ఇలా వ్యతిరేక స్వభావం పెట్టుకుంటారు. నువ్వు దేవుణ్ణి చూడు, నీ ప్రవక్తను చూడు. ఇంకొకరిని ఎవరిని చూసినా నీ భక్తి పాడైపోయేలాగా నువ్వు చూడొద్దు దయచేసి. కొంతమంది కలవరు, ఎవరితోటి కలవరు. ఇంకా నీటిలో గులకరాళ్ళు ఉంటాయి, రాయిలు ఉంటాయి కదా నీటిలోను, దాంట్లో నీటి బొట్టు ఉండదు అసలు. అలా కొంతమంది సంఘంలోకి వస్తారు కానీ ఎవరితో కలిసి ఉండరు, ఎవరితో పలకరింపులు ఉండవు, ఎవరితో అటాచ్లు ఉండవు. వేస్ట్. అలాంటి దేవుడు మెచ్చుకోడు. బాడీ ఆఫ్ ద క్రైస్ట్, మనం ఒకరికొకరు అవయవమై ఉన్నామంట. హల్లెలూయా. నేను వచ్చేటప్పుడు బండి ఎక్కుతున్నాను, స్వెటర్ అని చెప్పేసి తీసుకున్నాను. ఏది కుట్టేసిందో ఏంటి, మొత్తం మంట చెయ్యి వాసిపోయింది. ఇది ఇగో ఇప్పుడు కూడా ఉంది. ఎందుకు విచిత్రం ఏంటంటే, ఆ స్వెటర్ జిప్ దగ్గర బ్లేడ్ లాగా చిన్న కొన ఉంది, అది గుచ్చిపోయింది. ఎందుకు ఏ తేలు కుట్టేసిందో అనుకున్నాను నేను. అంటే ఏది కుట్టేసింది కానీ ప్రార్థనకి వెళ్తున్నాను కదా, ఇప్పుడు ఉండలేను, పెయిన్ వచ్చేస్తుంది, గింజిపోయాను, చాలా సలిపి వచ్చింది. ఇగో ఇప్పటికీ కూడా అది అలాగే ఉంది. జస్ట్ వచ్చేటప్పుడే పెళ్ళికొట్లో రెడీ అయ్యి వచ్చాను, ఆ స్వెటర్లో తీసుకోవడానికి చేసాను అంతే, తప్పని ఆయన పట్టేసుకుని గిలిచిపోయాను. ఏదో చెక్ చేసి చూస్తే అది ఎందుకు ఆ జిప్ దగ్గర ఉన్న బ్లేడ్ అనమాట, కసుకొని తెగిపోయింది. ఇవి మొత్తానికి సెప్టిక్ అయిపోయినట్టుగా అది బటన్ చాలా పెయిన్ వస్తుంది, ఇబ్బందిగా ఉందన్నమాట. చెప్తున్నాను నేను, దేవుని సన్నిధిలో మనము బీసిపోయి ఏమి పట్టించుకోకుండా మన మట్టికి అలా వాక్యం అలాగ ఉండదు. కదిలే వారికి, చలించే వారికి, పనిచేసే వారికి వాక్యం పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ చెయ్యికి అది తగిలింది, నా బాడీ దానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, నొప్పి ఎక్కడెక్కడికో తగిలేసింది. అలాగన సంఘము పట్ల కూడా నీకు ఆ మనసు రావాలి, ఆ విధానం రావాలి. నువ్వు వేరు, సంఘం వేరు కాదు, మనం అనేటువంటి స్పృహ ఉండాలి ఎప్పుడు కూడా. హల్లెలూయా. దేవుడు ఘనపరచడానికి ఇవన్నీ చూసుకుంటాడు ఆయన, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటాడు ఆయన. మనం ఏదో అనుకుంటున్నాం, దేవుడు ఘనపరిస్తే ఎలా ఘనపరుస్తాం? మనం ఏం చేస్తాం అంటే, ఎక్కువ శాతం అంటే మనుషుల సైకాలజీ, మనుషుల వలన ఘనత పొందడానికి ఇష్టపడతారు ఎక్కువ మంది. అవునా కాదు చెప్పండి? చాలా మంది దేవుడు వలన, దేవుడు నా భక్తి చూడాలి, దేవుడు నా విశ్వాసాన్ని చూడాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి అనుకోవడం కంటే చాలా ఎక్కువ మంది ఏం చేస్తారు తెలుసా? మనుషుల వలన ఘనత పొందాలి, మనుషుల చేత పొగిడించుకోవాలి అనుకుంటారు కొంతమంది. దరిద్రం అది, ఆ ఆలోచనే దరిద్రం అది అసలు. అందుకే చెప్తున్నా, నువ్వు మోకాళ్ళ అనుభవం కలిగి దేవుని ప్రేమలో ఊరుతూ నువ్వు నీ ఘనతని ఎవడు అడ్డగించగలడో? శక్తులు, వ్యక్తులందరూ కలిసి ఏకమైనా సరే దేవుడు నిన్ను ఘనపరచాలనుకుంటుండగా ఎవడు అడ్డగించలేడు అంతే. హల్లెలూయా. ఎవరు అడ్డగించలేరు. దేవుడు నిజంగానే మనల్ని ఘనపరచాలని కోరుకుంటున్నాడు. ఎలా గణపరుస్తాడు? సీక్రెట్ గా, ఎవరికి తెలియకుండా గణపరుస్తాడా? నువ్వు సీక్రెట్ గా కన్నీరు కార్చవచ్చు, సీక్రెట్ గా దేవుని కొరకు ప్రసవేదన పడవచ్చు. నువ్వు ఎంత మోకాళ్ళతో నలిగిపోతావు, ఎంత ఉపవాసం ఏడుస్తావో అది ఎవరికి తెలియకపోవచ్చు. కొంతమంది, నేను చెప్తే చాలా మంది ప్రార్థనా పరులు అంటారు. నా దృష్టిలో ప్రార్థనా పరులు అంటే 2-3 గంటలు ప్రార్థనలో గడిపిన వాళ్ళందరినీ నేను ప్రార్థనా పరులుగా నేను యాక్సెప్ట్ చేయను. అది మిగిలిన వాళ్ళ ఇష్టం, నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకు యాక్సెప్ట్ చేయను అంటే, నిజంగానే 2 గంటలు 3 గంటలు నువ్వు ప్రార్థనలో గడిపే వ్యక్తులైతే, అంటే బైబుల్ నాకు నేర్పించిన క్రమం ప్రకారం, నేను నేర్చుకున్న ప్రకారం అంత సమయం, అంతసేపు నువ్వు గంటల తరబడి ప్రార్థనలో గడిపే వ్యక్తి అయితే, నువ్వు జనులతో, మనుషులతో స్నేహం చేయాలి కదా. ఇదేది మరి? ఇది లేదు, నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావంటే అది ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అంటే వాళ్ళు చేస్తున్నారు నిజమే, కానీ బైబుల్ వాళ్ళని యాక్సెప్ట్ చేయదు, వ్యర్థమైపోతుంది. అందుకే చెప్తున్నాను, నీకు నచ్చినట్లు ఉపవాసం ఉండకు, బైబుల్ నియమం ప్రకారంగా ఉపవాసం ఉండు. నీకు నచ్చిన ప్రార్థన చేసుకోకు, దేవుడు మెచ్చుకునే ప్రార్థన చేయాలి. చాలా మంది నాకు తెలుసు నాకంటే ఎక్కువ సమయం ప్రార్థన చేస్తారు, కానీ ఇవే ఉండదు. మరి ఎందుకది అసలు? నిజంగానే అంతసేపు కన్నీరు కాచి ప్రార్థన చేసి ప్రార్థనలోని వెతుకుతూ మండుతూ ఉంటే ఏది సహోదరులతో ఆ కలివిడి అనేది ఎందుకు ఉండదా? ప్రార్థన చేసే వాళ్ళకి అలాగా
మరి చెప్పండి, ఎవరు ప్రార్థనా పనులు అంటే ఎంతసేపు చేసేవాళ్ళ? కాదు కాదు కాదు. ఒకవేళ అటువంటి వారిగా ఇక్కడ మీరు ఒక్కరైనా ఇద్దరైనా ఉంటే మార్చుకోండి దయచేసి సంవత్సరం. నేను చెప్పాను బ్లెస్సింగ్ ఆఫ్ ద ఇయర్ 2026, తప్పక ఈ సంవత్సరం ఆశీర్వాదాన్ని పొందుతారు. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, ఖచ్చితంగా చెప్తున్నాను, సేవకుడు ఒక నియమముతో, ఒక క్రమముతో, ఒక ఆత్మతో నడిపించబడుతుండగా ఆ క్రమానికి, ఆ నియమానికి కనెక్ట్ అయి నువ్వు నడిచినాడు ఈ ఆశీర్వాదం పొందుతావు. హల్లెలూయా. ఆ క్రమాన్ని వెంబడించలేని వారు తప్పకుండా పొందరు, అంతే. అర్థమవుతుందా? ఇది మీరు ఈ మాట ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, అంతే. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చూచుచున్న దేవుడు, మన మనస్సును, మన ఆలోచన, మన తలంపులను, ఓరు సమస్తము చూచుచున్నటువంటి దేవుడు. కనుక అంత సమయం ప్రార్థనలో గడుపుతున్నావు అంటే ఏది? సంఘంతో అటాచ్మెంట్ ఏది? నువ్వు చూపించవలసిన మాదిరి ఏది? ఆ తగ్గింపు ఏది? ఆ ప్రేమ ఏది? ఏముండదక్క, ఏముండదు అసలు. ఏంటంటే అసలు అందుకనే నేను వాళ్ళ ప్రార్థనా పనులని యాక్సెప్ట్ చేయను, అంతే. దానికి ఏంటంటే బైబిల్ నాకు ఇచ్చినటువంటి ధైర్యం అది. నేను చేయకపోతే ఏంటి? అంతే కదా. నా ఒకరితో సంబంధం ఏంటంటే నాకు బైబిల్ ఇచ్చిన ధైర్యంతో మాట అన్నాను, అంతే. హల్లెలూయా. ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, చాలా మంది ఇంకా ప్రార్థన చేసుకుంటారు, ఎక్కువసేపు చేసుకుంటూ తప్పు పట్టట్లేదు, మంచిదే. అది సేపు చేసేటప్పుడు కూడా ఒక ప్రార్థన చేయాలి. యేసయ్యా, నాకు అపోస్తలుల బోధ నాకు బయలుపరిచేసయ్యా, నాకు సత్య వాక్యము కావాలి యేసయ్యా. ఈ ప్రార్థన కూడా ఎందుకున్నది అంతసేపు చేసుకునే వాళ్ళకి? ఏమో తెలియదు. అందుకంటున్నాను, ఓ ప్రసంగం ఆన్లైన్ ప్రార్థన చెప్పాను, దేవుడు కోరుకునే ప్రార్థన అంశం పేరు. అందుకే దేవుని మహాకృప బట్టి నా ప్రసంగాలన్నిటికీ కూడా పేర్లు ఉంటాయి. హల్లెలూయా. మీరు యూట్యూబ్ లో ఏ ప్రసంగం చూసినా ఆల్మోస్ట్ మొత్తం అన్నిటికి కూడా పేర్లు ఉంటాయి. దేవుడు కోరుకునే ప్రార్థన. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సంఘానికి వ్యతిరేకమైన ప్రార్థనలు, దేవుడికి వ్యతిరేకమైనటువంటి ప్రార్థనలతోనే సమయం అంతా గడిపేసుకుంటున్నాం. తీరా అంత సమయం గడిపినా ఏట్లో గులకరాయి నువ్వు ఒకటే. ఇప్పుడు దేవుడు నా ఎందుకు కృప చూపెడతాడు, నీ ఎందుకు కృప చూపేస్తాడు, నచ్చేసామని కాదు. అన్ని జనులు కూడా మనల్ని ప్రేమించి, సంఘాన్ని అంటే దేవుణ్ణి ప్రేమించి, దేవుడు ఇగో ఈ ప్రార్థన అవసరత కోరితే మాకు సహాయం చేస్తాడో, మనం అనుకున్నది చేస్తాడని మన సహోదరుల చేత కానుకలు పంపిస్తూ ఉంటారు. అన్ని జనులు చాలా మంది ప్రార్థన చేయించుకుంటారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు పంపిస్తున్నారంటే వాళ్ళు ఏ కార్యం చూడకుండానే పంపిస్తున్నారా? వాళ్ళు దేవుడి కార్యాలు వాళ్ళ జీవితంలో పొందుకున్నారా లేదా? పొందుకున్నారు కాబట్టి వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. అలాగనే నీకు నాకు చేస్తాడు ఆయన కృప కలిగిన దేవుడు, అంతే. హల్లెలూయా. వాళ్ళు పొందుకునే ఉంటారు కానీ రక్షణలోకి రారు. అంటే రక్షణ పొందాలని అక్కడికి ఆ మైండ్ లోకి రారు. ఏదో సాధారణమైన సమస్యలతో ఉన్నటువంటి ఇబ్బంది నుంచి విడుదల పొందాలని వస్తుంటారు. మనము కూడా ఈ రోజు ఎలా ఉన్నామంటే అలాగే ఏదో చిన్న చిన్న ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నాం, ఏదో కానుకలు అర్పించుకుంటూ వెళ్ళిపోతున్నాం, అంతే. కాదు, మన జీవితాన్ని అప్పగించుకోవాలంటే దేవునికి. హల్లెలూయా. కనుక అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతన్ని. ఇప్పుడు చదవండి 1 యోహాను 2:4 త్వరగా చదవండి, త్వరగా చదవాలి, ముగింపులోకి వచ్చి. ఆయనని ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు. చాలండి. అబద్ధికుడట వానిలో సత్యం లేదంటే ఎవరిలో? నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నాను, నాకు తెలుసు దేవుడు ఎలాంటి వాడో అనుకుంటేనంట ఆయన ఆజ్ఞలు గైకొనకుండా దేవుణ్ణి ఎరిగాడు అనుకున్నది అది మూఢత్వం అంట. వాడు అబద్ధికుడు అంట, వానిలో సత్యము ఉండదట. యోహాను సువార్తలోనికి కూడా రండి ఒక మారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం. యేసు పిలుపు, నేనెంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచమని. చాలండి. యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి పిలుపుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? పిలుపు, నేను ఎంతకాలము మీ వద్ద ఉండినాను, మీరు నాతో ఎంతకాలం ఉండను, నువ్వు నన్ను ఎరగలేదు అంటున్నాడు యేసు ప్రభు వారు. ఇప్పుడు అదే మాట మనల్ని అంటే ఏం చెప్తాం? మొక్క ఎక్కడ పెట్టుకుంటాం? రక్షణ పొందే ఎన్ని సంవత్సరాలు అవుతుంది తెలుసా? అంటే ఎవరికి కావాలి, నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతాను. హల్లెలూయా. దేవుడికి ఏంటి అది మనుషులు చెప్పుకోవడానికి, నేను రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అని చెప్పుకోవడానికి, అంతే కదా. దేవుడికి కాదు కదా. అందుకే నేను అవసరం మీరు చెప్తున్నాను,
క్రొత్తగా రక్షింపబడి, సంఘం వాళ్ళందరూ వినాలి ఈ మాటలు, క్రొత్తగా రక్షింపబడి దేవుని సంఘంలో చేర్చబడుతున్నటువంటి వ్యక్తులు అంతకు ముందు రక్షణ పొందినటువంటి వారి ప్రవర్తన చూస్తారు. దయచేసి ఆ కొత్తగా రక్షణ పొంది దేవుడి దగ్గరికి వస్తున్నటువంటి వ్యక్తులను అంతకు ముందే రక్షణ పొందినటువంటి మీ క్రియలు, మీ ప్రవర్తనలు అడ్డుగా ఉండొద్దు, అడ్డుబండలాగా. దయచేసి అలాగే మీరుంటే నేను చెప్తున్నాను, మీరు చాలా నష్టపోతారు దేవుడి దగ్గర. అర్థమవుతుందా? ఇప్పుడు కొత్తగా వస్తున్నారండి, ఆ కొత్తగా వచ్చేవాళ్ళు ఇప్పుడు అంతకు ముందు పాతగా ఉన్నటువంటి వారు సేవకుడితో ఎలా ఉంటున్నారో చూస్తారు, సంఘంలో ఎలా ఉంటున్నారో చూస్తున్నారు. మరి అది చూసినప్పుడు నువ్వేం చేస్తున్నావు, దేనికి మాదిరి నువ్వు చెప్పు. అందుకే నేను చెప్తుంటాను పదే పదే పదే. ఎందుకు చెప్పడం ఏంటి, నేను అందరితో చక్కగా నవ్వుతాను, జోక్ చేస్తాను, ఫ్రీగా ఉంటాను. మా ఇంటికి రండి, నేను ఎలా ఉంటాను. హల్లెలూయా. అందుకని పాస్టర్ గారు అంటే ఏమనుకున్నా, అమ్మ అంతేనా, రమ్య అలాగేనా, హల్లెలూయా. వాళ్ళు ఏముండదు కదా, మళ్ళీ ఫ్రీగానే అందరితో కలిసి. కానీ అదే చెప్తున్నాను, రక్షణ పొందినటువంటి నీవు, కొత్త వాళ్ళు రక్షణ పొందుతున్నారు, కొత్త వాళ్ళు మందిరానికి వస్తున్నారు, కొత్త వాళ్ళు నీతో పాటు ప్రార్థనకు వస్తున్నారు. వాళ్ళు ఏమి నేర్చుకోవాలి చెప్పండి, వాళ్ళు ఏమి నేర్చుకుంటారు? పాస్టర్ గారు చెప్పేది నేర్చుకోరు వాళ్ళు. పాస్టర్ గారి దగ్గర నువ్వు ఎలా ఉన్నావో అది చూస్తారు ఫస్ట్. ఈ మాట అవునంటారా కాదంటారా చెప్పండి. మరి అలా ఉన్నప్పుడు ఈ ముందుగా రక్షణ పొందిన వాళ్ళు కొత్త వాళ్ళకి భక్తి భావాన్ని నేర్పించేవారిగా ఉండాలా, లేకపోతే వాళ్ళ భక్తి చెడగొట్టేవారిగా ఉండాలా? మరి దేవుడు నిన్ను గణపరిచేది ఎన్నిట్లోనూ ఉంటది, ఊరికినే ఉండదు. ఊరికినే గణపరిచిపడిపోడు. నువ్వు 10 లక్షల రూపాయలు కానుక ఇచ్చేసావు దేవునికి, అబ్బా శభాషణ బిడ్డ, వీరిలో ఎంతకాలం వస్తున్నారు కానీ ఒక్కరు ఇవ్వలేదు, వేస్ట్ అంటాడు దేవుడు. బేది దూరాలు ఇచ్చిందంటూ 2 కాసులు, అది గొప్ప కానుకని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు పెద్దగా ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు గొప్పగా చెప్పడం, నువ్వు చిన్నగా ఇచ్చావని చెప్పేసి అది తక్కువ అని దేవుడు చెప్పడం. హల్లెలూయా. చూసారా, నువ్వు ఏ మాదిరిని వాళ్ళకు చూపించాలో నేర్చుకోవాలి మాట. కానీ ఈ రోజు సంఘాలు ఎలా ఉన్నాయంటే, ముందుగా రక్షణ పొందినటువంటి అందరూ అనట్లేదు, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ కొత్తగా దేవుని దగ్గరకు వస్తున్నటువంటి వారికి అడ్డుగా ఉంటున్నారు, వీళ్ళు ఆటంకంగా ఉంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం వెనకక మన వెళ్ళాం, మనకేం తెలుసు, వాళ్ళు ఎప్పటి నుంచి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని అనుసరిస్తారు. వాళ్ళు అనుసరిస్తారు, వాళ్ళని చూస్తూ ఉంటారు. ఆ విధంగా కొంతమంది ఏమో కొత్తగా వచ్చినా గానీ ఇదేంటి వీళ్ళు దైవజనుడి దగ్గర ఎలా పడితే అలాగుంటున్నారు, వీళ్ళు క్రమం లేదు అసలే, ఎంతకాలం వెళ్తున్నారు వీళ్ళు, ఇది కాదని కొత్తగా వచ్చినా సరే వాళ్ళు అమ్మో నేను వీళ్ళని వెంబడిస్తే పాడైపోతానని కొంతమందికి దేవుడు హృదయంలో మంట కలిగించి ఆ పాతగా ఉన్నటువంటి వాళ్ళని చూడరు. వీళ్ళు ఏం చేస్తారో, నిన్న కాక మొన్న వచ్చి నువ్వు నాకు నీతులు చెప్తూ ఉంటారు. వీళ్ళు చాలా మంది ఉంటారు అలాగా. వాళ్ళు చెప్తే ఒకవేళ ఈ క్రమం సరైంది కాదు, నీ పద్ధతి సరైంది కాదని నా కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్తే వీళ్ళు థ్యాంక్ యూ నిజమే అని ఒప్పుకోరు. నేను చెప్తున్నాను, అలా ఒప్పుకునే మనసు ఉండాలి. ఇప్పుడు నేను అందరికీ చెప్తున్నాను, అలాగే నాలో కూడా మీ క్రమానికి ఏదైనా అడ్డుగా ఆటంకం కూడా చెప్తే నేను దేవుని సాక్షిగా ఇప్పుడే ఒప్పుకుని విడిచిపెడతాను. హల్లెలూయా. కొత్తగా ఒక వ్యక్తి వచ్చి సోదరి సోదరుడా నువ్వు అలా ప్రవర్తిస్తున్నది కరెక్ట్ కదని చెప్తే సిగ్గు రావాలి. కనీసం సిగ్గు రాకపోతే ఆ రోజు నుంచి వాళ్ళతో మాట్లాడడం మానేస్తారు. అది పద్ధతి ఏమన్నానే. మరి అలాంటి స్వభావంతో నువ్వు ఎంతకాలం వాక్యం వింటే ఆజ్ఞలు పాటించినట్ట ఎలా గణపరుస్తాడు దేవుడు నిన్ను? కానీ దేవుడు తన పిల్లలను ఖచ్చితంగా గణపరచాలనుకుంటున్నాడు, ఇది పక్కా. మరి చెప్పండి, అంటే నీ క్రియలు ఏమీ లేకుండా, నీ విశ్వాసము ఏమీ లేకుండా దేవుడు ఊరికినే గణపరిచేస్తాడా? స్కూల్లో నువ్వేమీ చేయకుండానే, నేను మొత్తం స్కూల్కి వెళ్ళింది లేదు, ఏమీ లేదు, అమాస్కోపోవడానికి వెళ్ళాం, నిన్ను మొత్తం అందరి ముందు ఫ్రై చేస్తారా, చప్పట్లు కొట్టిస్తారా? చేయరు కదా ఎవరు మనిషి అలాగా. మరి దేవుడు ఎలా చేస్తాడండి? దేవుడు ఎలా చేస్తాడు చెప్పు. చూడండి, ఒక విచిత్రము అవసరం మీరు చెప్తున్నా. మగ్గులేని మరి తెలుసా తెలీదా? 7 దయ్యాలు పట్టినటువంటి స్త్రీ ఆమె. 7 అనేటువంటి సంఖ్య ఏంటంటే సంపూర్ణ అని అర్థం. అంటే ఇంకా సర్వనాశనం అని అర్థం మాట. 7 అనే సంఖ్యకి వచ్చేసరికి సంపూర్ణ ఆశీర్వాదాన్ని ఒక అర్థం అవుతుంది, సర్వనాశనం అని మరొక అర్థం అవుతుంది. అటువంటి 7 దయ్యాలు పట్టి చాలా ఆస్తిపరురాలు ఆమె. ఆ హిస్టరీ చెప్పను కానీ అవసరం మీరు చెప్తున్నాను. కానీ అటువంటి వ్యక్తి ప్రభువు స్వస్థపరిచాడు ఆమెని. 7 దయ్యాల నుండి విడుదల పొందింది. ఆనాడు నుండి ఆ సహోదరి ఏం చేసింది తెలుసా? ప్రభువుని వెంబడించడం మొదలెట్టింది. స్త్రీ తన ఆస్తిని అంతా కూడా ఇంకా అమ్మివేసి అది దేవుని పనికి పరిచయకు ఉపయోగపడడానికి ఇంకా వీళ్ళతో పాటు ఉండడం మొదలు పెట్టింది. అలాగిన నేను చెప్తున్నాను, యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచినటువంటి తర్వాత మొట్టమొదటిగా కనబడింది ఎవరికి? మగ్దలేని మరియకు. చెప్పండి, ఇప్పుడు
అద్భుతాలు చేసిన శిష్యులకి ఎందుకు కనబడలే? శిష్యులకు చెప్పాడు ముందు, నేను మరణించి మరలా 3వ దినాన్నే లేస్తానని చెప్పాడు. అయినా సరే అందరూ మర్చిపోయారు. కానీ మగ్దలేను మరియ అందరికంటే ముందు పెందల కాడ ప్రభు చనిపోయాడు అని ఆయన సమాధి దగ్గరికి చూడడానికి మరి యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఇంకా నువ్వు చీకటి ఉండే కానీ ఆదివారము ఇంకా నువ్వు చీకటి ఉంటుండే కానీ సమాధి దగ్గరకు ఆమె పరిగెత్తుకుని వెళ్ళిపోయిందంట. అంత ఆస్తి లేచి అక్కడికి వెళ్ళి చూసేసరికి సమాధిలో యేసు ప్రభు వారు శరీరం లేదు. ఎవరున్నా బోధకుని నా రబ్బుని ఎత్తుకెళ్ళిపోయారని చాలా ఏడుస్తుంది ఆమె. ఆల్రెడీ చనిపోయిన వ్యక్తే కదా, కానీ అక్కడ శరీరం లేదు, ఏమైందని ఏడుస్తుంది ఆమె. చూసారా, ప్రభు పట్ల తనకున్నటువంటి ప్రేమను ఎంతగా వెల్లడిపరుచుకోమని చెప్తున్నాను. దేవుడు నువ్వు ప్రేమిస్తూ ఉంటే నువ్వు ఎలాంటి శ్రమల గుండా నువ్వు నడుస్తున్నా, ఎలాంటి ఇరుకులో నువ్వు బంధింపబడుతూ ఉన్నా అక్కడ వచ్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. వస్తాడు ఖచ్చితంగా. అయినా చాలా మంది అనుకోవచ్చు, మా లాంటి బేరుల దగ్గరికి ఎందుకు వస్తాడు, మా లాంటి బలహీనుల దగ్గరికి ఎందుకు వస్తాడు. ఎవరు చెప్పారు అలాగా? ఈయనకు బేదలు ధనవంతులు బలవంతులు అనే తారతరం లేదు. ఈ హృదయం అయితే ప్రభు కొరకు తహతహలాడుతుందో ఆరాట పడుతుందో ఆ హృదయం దగ్గరికి వచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. యేసన్న గారు పాడతారు, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము జననీయము, విశ్వమంత నీ నామము జననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. అందరూ చెప్పుకోవడం. నీవు కనిపించని రోజునా ఒక క్షణముగ యుగముగ మారేనే, నీవు కనిపించని రోజునా ఒక క్షణముగ యుగముగ మారేనే, నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలకు మది నిండినే, నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలకు మది నిండినే, యుగ యుగాల కలకు మది నిండే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. ఆమేన్. హల్లెలూయా. సమయం లేదు కనుక ఇంకో చరణంలోకి వెళ్ళలేక 2 చరణాలు అన్నాడు, నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయను, నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయను. హల్లెలూయా. దేవుడు అంట మాట్లాడకపోతే ఏమైందంట, రోజు నా కన్నులకి నిద్రే రాదు. అసలు ఈరోజు మనం ఎలా ఉన్నాం ఆలోచించాలి ఒకసారి. హల్లెలూయా. కనీసం దేవుడు మాట్లాడుతుండగా ఇది నా ప్రభు స్వరం అని హృదయానికి ఆ స్పందన వినబడుతుందా? కనీసం డ్రై అయిపోద్దండి, మనం డ్రై అయిపోద్ది అసలు. హల్లెలూయా. మనిషి ఏంటి ఎంతో కృపతో ఉన్నటువంటి పాట నాకు రాదు, పాడుతున్నాను అంతే, ఏదో దేవుడు జ్ఞాపకం చేశాడు. మా ఇంటికి క్యాసెట్స్ ఉన్నాయి, ఒక డెక్లో చిన్న టేప్ రికార్డ్ ఉండేది, మా అన్నయ్య తీసుకున్నాడు. క్యాసెట్స్ వేసుకుంటూ వినేవాళ్ళు మాట. రక్షణ పొందకముందునే ఆ పాటలు మా వదిన పాడేది ఎక్కువగా. ఎక్కడైనా కోటాల్లో పాటలు ఎక్కువ, యేసన్న గారి పాటలు పాడతారు అందరూ, అలాగే వినేవాడిని అంతే. కానీ అందులో ఉన్నటువంటి ఆ భావజాలాన్ని మాత్రం దేవుని కృప పెట్టి గ్రహించేటువంటి కృప దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. నువ్వు మాట్లాడని రోజున నా కనులకు నిద్రే కరువైపోయింది. ఎలా నిద్రపోతాను? కానీ నువ్వు దేవుడు మాట్లాడకపోయినా పర్లేదు, చక్కగా శుభ్రంగా కడుపు నిండా తినేసి వరకు ఎక్కడ రావట్లేదు నాకు. ఏంటి ఈ విధంగానే ఉండకూడదు. అలాగనే ఆయన స్వరం వినాలనేటువంటి తీవ్రత ఆశ నీకు ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరిని దేవుడు గణపరుస్తాడు చెప్పండి? ఆయన స్వరం వినేవాడినే కదా. ఆయన స్వరం వినలేని వాడిని ఎలా గణపరుస్తాడు? ఆయన
గణపరచడు. కానీ ఒక విషయం చెప్పిన, దేవుడి చేత గణపరచబడలేకుండా నువ్వు క్రైస్తవ జీవితంలో కొనసాగితే అది నీకు నష్టమే తప్ప నీకు లాభం కాదు. మనుషుల వలన ఘనత పొందడానికి ఆరాటపడుతున్నారు చాలా మంది, దేవుని ఘనతను పోగొట్టుకుంటున్నారు అన్నమాట. హల్లెలూయా. మోకాళ్ళ అనుభవం కలిగినటువంటి వారికి ఎవడో గణపరచవలసిన అవసరం లేదు. దేవుడు అందరి ముందు నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా అండి. దావీదు 8 మంది అన్నదమ్ములు, యనమండుగురు అన్నదమ్ములు. ఈ యనమండుగురు అన్నదమ్ములో చిన్నవాడైనటువంటి దావీదుని మొదటి సమయాల గ్రంథం 2వ సమయాల గ్రంథంలో కనబడుతుంది. త్వరగా ముగించేస్తారు మొదటి సమయంలో. కానీ ఈ చిన్నవాడైనటువంటి దావీదుని ఎన్నడూ కూడా తండ్రి అంత కేర్ చేసుకోలేదు, అడవిలోనే పెట్టేశాడు. కానీ సౌలు దేవుని రాజ్య రకాన్ని పోగొట్టుకున్నప్పుడు, దేవుని కృపను పోగొట్టుకున్నప్పుడు సమూయేలు ప్రవక్త బాధపడుతున్నాడు. ఎంతకాలం అలాగుంటావు, వెళ్ళు బెత్లెహేములో నువ్వు వెళ్ళు, యెష్షయి కుమారుల్లో నేను చూపించబో ఒక కుమారుణ్ణి నా కొరకు అభిషేకించుకుంటాను, బయలుదేరని చెప్పాడు సమూయేలు ప్రవక్త. తైలపు కొమ్ము తీసుకొని బయలుదేరడం మొదలెట్టాడు. అప్పుడు ఈయన కౌరెట్టాడు, నేను ఫలానా రోజు వస్తున్నానని దైవజనుడు. యెష్షయి తన కుమారులందరినీ కూడా నిలబెట్టాడు. ఈ సమూయేలు ప్రవక్త చూసుకుని, దావీదు అన్నయ్య చాలా ఎర్రగా బలంగా పొడుగ్గా ఉంటే కొమ్ము తీసుకుని తైలం తీసి అభిషేకం చెప్పాడు. ఆగాగు, నేను ఇతను కోరుకోలేదని చెప్పాడు. ఇంకొకరిని చూస్తే ఎవరు, ఇంకా నీకు ఎవరైనా ఉన్నారంటే కడసారు వాడు ఇంకనూ ఒకడున్నాడు అని చెప్పాడు. అక్కడ త్వరగా పిలిపించమని చెప్తే, గొర్రెలు కాసుకుంటాడు ఏం చేస్తాడంటే అన్నాడు. కానీ ఒక మాట చెప్పండి, ఒక దైవజనుడు ఇంటికి వచ్చాడు, కలిసి ఉన్నటువంటి పిల్లలందరినీ ప్రార్థన చేయించాలనుకుంటారా తల్లిదండ్రులు? లేకపోతే ఒక్కడికే ప్రార్థన చేసి మిగిలిన పక్కన పెడతారా? న్యాయంగా. కానీ యెష్షయి సరే గొర్రెలు కాసుకున్నాడు, కనీసం అడవులో ఉన్నా వాడికి దేవుని కృప తోడుగా ఉండాలి. అడవులో సింహాలు, ఈ పులులు, క్రూర జంతువుల అపాయం మనకి నా కుమారుడు కలగకుండా ఎలాగ దైవజనుడు వస్తున్నాడు, మనం కలవడానికి అవదా ఆయనే వస్తున్నాడు మన దగ్గరికి, నా కుమారుతోటి కూడా ప్రార్థన చేపిద్దాం, నా కుమారుడు కూడా అని అనుకోలే లేదా? అది కూడా అవకాశం లేదు. కానీ దేవుడు ఏం చేస్తే తెలుసా, అందరి ముందు అడవిలో నుండి వచ్చే వరకు ఇశ్రాయేలు సమాజం అన్నలు మొత్తం కుటుంబం అంతా ఎదురు చూసేలా దేవుడు చేశాడు. నువ్వు చెప్పండి, దావీదుకు అవమానం కలిగిందా, ఘనత కలిగిందా? ఘనత కలగాలంటే ఇంకో మాట చెప్తున్నాను, నీవు క్రీస్తు కొరకు, క్రీస్తు నిమిత్తము, సత్యము కొరకు, సత్యం నిమిత్తము అవమానాలు పొందిన అనుభవం నీకు ఉంటేనే దేవుడు కనపరుస్తాడు నీకు. హల్లెలూయా. అదే ఏంటి అవమానమా, నేనా? అదే సారీ, వెరీ సారీ, నీలాంటి దేవుడు కనపరచడు. హల్లెలూయా. దేవుని కొరకు గాయాలు, అవమానాలు, నిందలు పడినటువంటి అనుభవం ఉన్న వారినే దేవుడు కనపరుస్తాడు. యేసు ప్రభువాన్ని కన్న తల్లి అయినటువంటి మరియమ్మ కోసం లూకా సువార్త 1వ అధ్యాయంలో ఏమని రాయబడింది? ఈమె ధన్యరాలు అనబడిందంట. ఇది మొదలుకొని అన్ని తరముల వారికి ధన్యరాలు అనబడును. హల్లెలూయా. అంతేనా? 52 అమ్మా, 54 49 చదువుతా ఒకసారి. సర్వశక్తిమంతుడు ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యరాలండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆమె ధన్యరాలనబడ్డానికి, అంత కృప దేవుడు పొందుకోవడానికి మరియమ్మ ఎన్ని నిందలు పొందని చెప్పండి. పొందిందా లేదా? ఈ వ్యభిచారం చేసింది అన్నారు అందరూ, ఊడు కోడై కూసింది ఆమె. అలాంటి నిందలు, పైగా అటువంటి ఇశ్రాయేల్లో యూదులు అటువంటిది ఏదైనా జారకార్యం జరిగి పట్టబడితే సమాజం మొదలు తీసుకొచ్చి రాళ్లతో వాళ్ళని చచ్చిపోయే వరకు చావు దెబ్బలు పడతారు. అది భయంకరమైన శ్రమ. పరువు పోతుంది వేరే, క్షణం చంపుతుంది మాట వాళ్ళని. ఇప్పుడు ఒకేసారి చచ్చిపోతారా? ప్రతి రాయ కొంచెం ప్రాణాన్ని తీసేస్తుంది అన్నమాట. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. హల్లెలూయా. మీరు చెప్పండి, ఘనత పొందడానికి ఎవరు పాత్రలు? ఎవరు కనపరచబడతారు? నిందలు, అవమానాలు పొందిన వారే కనపరచబడతారు. హల్లెలూయా. కానీ విచిత్రం చెప్పనా, సత్యము కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు నీ యందు గణపరచబడ్డానికి నీకు నాకు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. మనం ఏ అవకాశాలు చెప్తావా? పాస్టర్ గారు చాలా దారుణం, నేను అంత ముందు వచ్చానో పాటిచ్చాడా, నాకు ఏ కూటానికన్నా పాటిచ్చాడా, అస్సలు మేమెందుకు గుర్తొస్తాంలే, మోజున్న వాళ్ళంటే గుర్తొస్తారు. సర్వసాధారణంగానే, అవునా కదా? అంటే మన లాంగ్వేజ్ అండి, మన వేలోను. హల్లెలూయా. ఇలా రకరకాలుగా నేను చిన్న వయసులో ఆదివారం కూడా నేను చాలా వరకు ఏ రూల్ పెట్టాను చెప్పండి? ఫస్ట్ నుంచి కూడా ఏ రూల్ పెట్టానమ్మా? జ్యోతి చెప్తాలి
ఫస్ట్ నుంచి మనకి కొంచెం గట్టిగా చెప్తే అందరికీ, అంటే నీ వాయిస్ వినపడాలి అందరికీ. కొంచెం చెప్పు గట్టిగా. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళే పాడతారు. ఇది మా రూల్ అంతే. హల్లెలూయా. అదే తప్ప మనకి ఎవరికి మోజులో ప్రేమ లేదు, దోమ లేదు. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళే ప్రేమ. అత్త నిర్మలమ్మ గారు హల్లెలూయా. అంతేనా అత్త? హల్లెలూయా. అప్పుడప్పుడు ఒకవేళ బయట నుంచి అతిథులు ఇలాగొచ్చినా తప్పకుండా ఇస్తాం కొంతమందికి ఆపేసి. అది మర్యాద ఇవ్వడం. ఇతర స్థలాల నుండి, ఇతర సంఘాల నుండి మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ వస్తేనే ఇవ్వడం ఉండదు, వాళ్ళు లాస్ట్ వచ్చినా ఇస్తామాట. ఇది సంఘ మర్యాద. హల్లెలూయా. మంచిగా విన్నారా? మన సంఘాలకు ఇతర సంఘాల నుండి ఇప్పుడు లాస్ట్ వచ్చినా సరే ఇస్తాం. ఇది మన సంఘ మర్యాద అన్నమాట. మా పాస్టర్ గారు పోస్ట్ వస్తాను ఇస్తాను అన్నాడు కాబట్టి నీకు ఇవ్వమంటారా? వాళ్ళకి పని చేయదారు, వాళ్ళు సంఘం వాళ్ళకి పని చేస్తుంది. అత్త మీకు పని చేయదమ్మా, మీరు ఎప్పుడు వచ్చినా ఇస్తాం సమయాన్ని బట్టి. హల్లెలూయా. సంఘంలోకి మాత్రం అలాగే ఎప్పుడు వచ్చినా ఇవ్వబడదు అన్నమాట. హల్లెలూయా. సో కొన్ని నిందలు అవమానాలు పొంది నా కుమారుడికి నా కుమార్తెకి నేను ఘనత ఇవ్వాలని దేవుడు అనుకుంటాడు. ఆ నింద అవమానం నువ్వు పొందుకోవడానికి నీకు అవకాశం ఇస్తాడు దేవుడు. అవకాశం ఇస్తే యోసేపు లాగా వద్దనుకుంటావా, లేకపోతే మరియలాగా? ఏంటి యోసేపు వద్దనుకోలేదు, కావాలనుకున్నాడు. పరువు పోయినా పర్లేదు కానీ నేను పాపం చేయకూడదు అనుకున్నాడు. చెరసాల పాలయ్యాడు. ఒక రకంగా ఈ పతిఫరు భార్య యోసేపు యొక్క పరువు అంతా తీసేసింది. ఇగో చూసావు ఈ బ్రీడ్ ఎంత పని చేశాడో, ఇలాంటి తీసుకొచ్చి ఇంట్లో ఎడతావా, చూడు ఏం చేశాడో అని చెప్పి ఏదో వగలాడు వంకాయ ఏడుపు లేదు అంటారు కదా, వంకాయ బెండకం ఇష్టం ఏదనుకుంటే అది. ఆ ఏడుపు అంతా ఏడ్చి యోసేపు ఇరికించేస్తే యోసేపుని పాపం చెరసాలలో వేసాడు. ఓ పక్క పరువు పోయింది, అవమానం నిందేచ్చి వీడు ఎంత దుర్మార్గుడా అన్ని రకాలు చేశాడు. కానీ అదే యోసేపుని దేవుడు ఏం చేశాడు? అవమానాలు నిందలు పడినటువంటి తర్వాత ఐగుప్తుకి రాజుని చేశాడు. హల్లెలూయా. అదే చెప్తున్నాను, దేవుని వలన ఘనపరచబడే అంశం ఇది. హల్లెలూయా. ఊరికినే ఘనత పొందాలని ఆశపడవద్దు దయచేసి. ఊరికినే వచ్చేటువంటి ఘనతలు నీకు ఆశీర్వాదం కాదు, నీ ఆత్మకు క్షేమాభివృద్ధి కాదు, దేవునికి మహిమ కలగదు, సంఘానికి క్షేమాభివృద్ధి కలగదు. కొంతమంది ఇలాంటి ఘనతల కొరకు ఆరాటపడి ఒకేసారి మొత్తం ఏదైనా అన్ని ఉన్నాకు అణిగిమని ఉంటదంట, ఏమీ లే నాకు అలా ఉంటది మాట. మనుషుల వల్ల ఘనత పొందడానికి తాపతాలాడేటువంటి వారు ఏమీ లేని ఆకులాగా ఎగిరెగిరి పడతారన్నమాట. మనకు ఒకేసారి చూసాం కదా మనం ఆల్మోస్ట్. అల్లు మొత్తం ఇంకా ఎంత లేదని చెప్పేసి మొత్తానికి ఒకసారి మొత్తం అంతా చేసేస్తాను నేను అంటున్నమాట. అల్లు ఆ ఆకు త్వరగానే ఎగిరిపోతుంది అన్నమాట. చాలా ఆకులు ఎగిరిపోయింది ఎలాగా. హల్లెలూయా. నిజంగా దేవుని కొరకు ఈ మనసు ఉండాలన్నమాట. అందుకని దేవుడు ఏం చెప్పాడో తెలుసా? అతడు నా నామము ఎరిగిన వాడు. అందుకే పిలుపంట యేసు ప్రభువుతో అంతకాలం ఉన్నా గానీ యేసు ఎలాంటి వాడు అరగలేదంట. యేసు ఎలాంటి వాడు అంటే తండ్రి కుమారుడు ఇద్దరు ఒకరినొకరు కలిగినటువంటి వాడని అరగలేకపోయాడు. తండ్రిని చూపించు, మాకంతే చాలు అంటున్నాడు. అంటే కుమారుడు ఇప్పుడు ఈ పిలుపు దృష్టిలో ఏమైనా దాని అర్థం ఏమని తక్కువ వాడని అర్థం. అందుకే ఇప్పుడు చాలా మంది యేసు ప్రభువారంట చిన్నదేవుడట. హల్లెలూయా. అందుకని మరియమ్మను ఎందుకు ఆరాధిస్తున్నారు వీళ్ళందరూ? మరియమ్మ గుడికి వెళ్ళి గుండ్లు కొట్టించుకున్న రకాలు చాలా ఉన్నాయి. హల్లెలూయా. ఈ గుండెల్ని ఎవరిని మనం యాక్సెప్ట్ చేయం. అసలు నేను యాక్సెప్ట్ చేయను అసలు. మరియమ్మ దగ్గరికి వెళ్ళి గుండు కొట్టించుకోవడం ఏంటి అసలని? ఎందుకంటే యేసు ప్రభువుకి అన్నది కదా తల్లి, అమ్మ మరియమ్మ తల్లి. మరియమ్మ కూడా ఒప్పుకోదు అసలు అలాగా. హల్లెలూయా. ఏ కంసాలైన దగ్గర కాదు, నాయి బ్రాహ్మణులు కదా, మంగళ షాప్ దగ్గరికి వెళ్ళి సోదరుల దగ్గరికి వెళ్ళి గుండు కొట్టించుకో, అంతేగాని నువ్వు మరియమ్మ కొండకి వెళ్ళి గుండు కొట్టించుకుంటానంటే పెట్టి హల్లెలూయా యాక్సెప్ట్ చేయడు దేవుడు. కాబట్టి మరియమ్మ కూడా ఎన్నో నిందల అవమానాలు పొందింది, ఘనతకు పాత్రలు అయ్యింది. యోసేపు కూడా తన జీవితంలో ఎన్నో నిందల అవమానాలు పొందాడు, ఘనతకు పాత్రుడయ్యాడు. అలాగే దేవుడు ప్రతి వారికి కూడా ఈ ఘనత ఇవ్వడం కొరకు కొన్ని అవమానాలు, కొన్ని నిందలు తీసుకొని వస్తాడు. ఎవరైతే దాన్ని యాక్సెప్ట్, కొంతమంది సంఘం పాడైపోయినా పర్లేదు కానీ వీళ్ళకి మాత్రం అవమానం కలగకూడదు. చూసారా, ఏం పాడైపోయినా పర్లేదు, అంత దుర్మార్గం అదే. సంఘం ఎవరిదండి? తిమోతి గారిదా? జోసఫ్దా? ఎవరిదే? ఓఫ్రి గారిదా? దేవుడిదే. హల్లెలూయా. ఆయనది సంఘం. ఆ సంఘానికి అవమానం కలగడం ఏంటండి? అందుకే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి ఏమో తెలుసా,
నాకు అవమానం కలగలేమో కానీ సంఘము నా తల్లి, నా సంఘానికి అవమానం కలిగించే రీతిగా నేను ఉండకూడదు అనుకోవాలి నువ్వు. అప్పుడు దేవుడు అనుకుంటాడు, నా బిడ్డ చూసారా, నేను ఏర్పాటు చేసినటువంటి నా సన్నిధి కొరకు అవమానాలు పొందడానికి కూడా ఇష్టపడతారు అన్నారు అంట. హల్లెలూయా. కాబట్టి అందుకే చెప్తున్నాను, మనము క్రైస్తవులు క్రీస్తు పిల్లలుగా ఉన్నప్పుడు వాక్యం వింటున్నాం కదా, ఈ వాక్యము హృదయంలోకి వెళ్ళి మన జీవితాల్లో కుటుంబాల్లో కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు పెద్ద నోరేసుకుని ఊరి మీద అడిపోవద్దు దయచేసి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని వాక్యానికి కొంచెం చోటు ఇచ్చి, తండ్రి నిష్కారణంగా నా మీద నిందలు పడుతున్నాయి, అవమానింపబడుతున్నానయ్యా అని కొంచెం నోరు కాసుకోండి దయచేసి. భక్తిలోనికి రండి దయచేసి. అందరికి క్రైస్తవానికి చెప్తున్నాను, నా ఈ ఒక సంఘానికి ఒక స్థలానికి సంబంధించిన ప్రసంగాలు కాదు. హల్లెలూయా. అందరికీ ఉపయోగపడతాయి. యేసయ్యను ప్రేమించే వాళ్ళందరికీ ఉపయోగపడతాయి. కాబట్టి దేవుడు తప్పక తన జనులను తన పిల్లలను గణపరచాలని చాలా ఆశపడుతూ ఉన్నాడు. కానీ దేవుని వలన నేను గణపరచబడాలని ఏది కోరుకునే లేరు జనులు. ఇంకొక రూట్లో బాగా డబ్బు సంపాదించేస్తే అప్పుడు వచ్చేదంట గౌరవం మర్యాద, సంకనకపోతే జీవితం. హల్లెలూయా. బాగా డబ్బు సంపాదిస్తేనంట అందరూ కాళ్ళు దగ్గరకు వచ్చేస్తారట. ఎందుకు మొక్కడానిక? ఏదో రోజు నాకు కాళ్ళు ఎట్టుకుంది లాగేస్తారు కిందకి. అదే ఆయన డబ్బుతోటి కనపరచడం పెట్టి, డబ్బుతో గౌరవం పొందడం పెట్టి, నేను నీలా గౌరవించడమే కదా నిజమైన గౌరవం. అవునా కదా చెప్పండి. అందుకని నీ దగ్గర కట్ల ఉంటే వచ్చే గౌరవం నీకు కాదు, కట్లకే. ఆ మాత్రం బుర్ర కూడా పని చేయట్లేదంటే ఏమనుకోలేని. కాబట్టి క్రైస్తవులు ఎవరు కూడా అటువంటి తిక్క పనులు పెట్టుకోకండి. నీ దగ్గర డబ్బు బాగా సంపాదించుకుని ఈ డబ్బుని బట్టి అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నన్ను ప్రేమించాలని చెత్త ఆలోచన మానుకోవాలి క్రైస్తవులు అందరూ కూడా. వాళ్ళు పాస్టర్స్ అయినా, వాళ్ళు విశ్వాసులైనా, వాళ్ళు ఎవరైనా సరే. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ రీతిగా ఈ 91వ కీర్తన 14లో 2 భాగాలు చెప్పాడు. మొదటిది, అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతను తప్ప. దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలట. అప్పుడు ఆయన అనేక విషయాల్లో అనేక రీతులుగా నిన్ను కాపాడుతాడు. దావీదుని కాపాడలేదా? ఎంతో మంది పడిపోయారు, అలా ఉండిపోయారు. కానీ భక్తులలో లోపాలు ఉన్నాయి, తప్పిదాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఎందుకు అలా ఉండిపోలేదు? ఎందుకంటే వారి గుండెల్లో దేవుని కొరకు ఎంతో ప్రేమ ఉంది. అది చూశాడు దేవుడు. కాబట్టి వాళ్ళ కీడులో నుండి, ఆ పాపం నుండి, ఆ శాపం నుండి దేవుడు తప్పించాడు వాళ్ళందరినీ. తప్పించుంటే ప్రమాదాలే ఒకటే కాదు, పతనమైపోతున్న నీ ఆత్మీయ జీవితంలో నుండి కూడా దేవుడు నిన్ను తప్పిస్తాడు, కాపాడుతాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా దేవుణ్ణి ఎరిగిన వారేంట గణపరచబడతాడట. అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరచదని. ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము వాక్యం వినేసి, పాటలు పాడేసి, ప్రార్థన చేసి, కానుకేసి వెళ్ళిపోవడం కాదు. నీ జీవితం ఏంటంటే అంతకంతకు దేవుడిని ఎరిగిన వ్యక్తిగా ఉండాలి. అనగా దేవుని మనస్సును నువ్వు అర్థం చేసుకోవాలట, దేవుని ఆలోచనను అర్థం చేసుకోవాలంట. అందుకే దావీదు అపోస్తలుల కార్యం గ్రంథం 13:36లో దావీదు ఏం చేశాడంట? తన తరమ వారికి దేవుని సంకల్పము చొప్పున అవసరం పెట్టో మాట చెప్తున్నాను. గత వారం కాదు, జస్ట్ ఈ మధ్య దేవుడు నాకు ఒక ప్రార్థనలో ఒక మాట చెప్పాడు. నాకు మధుకి చెప్పాను, ఇప్పుడే పాస్టర్ గారికి చెప్పాను, బాబురావు గారికి. ఏమనంటే, సువార్త చేస్తున్నా, ఎందుకంటే సువార్త పిచ్చి, సువార్త ఎక్కువ చేస్తున్నాం. దేవుడు చెప్పాడు, ఏమని చెప్పి తెలుసా? పత్రికలు లేని సువార్త చేయమని చెప్పాడు నాకు. హల్లెలూయా. ఇంతవరకు ఆ వేలో ఎప్పుడు లేదు నాకు. ఎలాగా? ఏ సువార్త? దేవుడు క్లియర్ గా చెప్పాడు, పత్రికలు లేకుండా. సో నేను ఇంకా 5,000 పత్రికలు కొట్టించడానికి మొన్న నుంచి ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం బిజీగా, క్రిస్మస్లు, జనవరి బిజీగా ఉన్నాం. సరే చూద్దాం 5,000 పత్రికలు అని. అందుకనేమో దేవుడు చెప్పాడు పత్రిక లేకుండా సువార్త ప్రకటించమని చెప్పాడు నాకు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఉన్నారు, మీరు దేవుడు నమ్ముకోలేదు, సువార్తకు వచ్చిన వాళ్ళు ఇంటి గేట్ తీసుకుని లోపలికి వస్తారు, ఏంటి పత్రిక తీసుకుని గుమ్మలకు వస్తారు. అలా వచ్చినటువంటి తర్వాత ఆ పత్రికను బట్టి దేవుడు అంటే ద్వేషించేటువంటి వ్యక్తులు కేసు పెట్టడానికి, నీ మీద దాడి చేయడానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. అదే నార్మల్ స్వార్థ చేస్తూ వీధుల్లోంచి వెళ్ళిపోతాం. అంటే మురుకులు చేసేటువంటి వారు ఎలాగైనా చేస్తారు, అది వేరే. మన అవకాశం ఇచ్చేది వేరే కదా. ఇప్పుడు రోడ్డు మీద మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం, అలానే వచ్చేసి కొట్టేసే రైట్స్ ఎవడుకుంది? లేదు. కాబట్టి మా ఇంట్లోకి వచ్చాడండి, మా ఇంట్లోకి పత్రికకుండా వచ్చారు, మేము ఎలాంటి పూజలు చేస్తాం తెలుసా, మేము ఎలా ఉంటాం తెలుసా, మా దగ్గరకు వచ్చారు, అందుకే కోపం వచ్చింది అని అంటారు మాట.
అదే రోడ్డు మీద మేము పాటలు పాడుకుంటూ స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాం అనుకో, ఇప్పుడు చెప్పండి ఇది కొంత అవకాశం ఉండదు కదా అవతలకి. ఇప్పుడు చెప్పాను పాస్టర్ గారు, ఇది ఇక మీదట నా సువార్త అంటే ఇలా జరుగుతుంది కాబట్టి మీరు ప్రార్థన చేసుకోండి అంటే అయ్యగారికి కూడా అంటే మంచిది, సంతోషం బాబు. ఎలాగైతేనే సువార్త మన అల్టిమేట్ గోల్ అంటే పత్రిక ఉంటేనేంటి లేకపోతేనేంటి. ఎందుకంటే ఇప్పుడు అంత్యకాలంలోనికి మనం ఎంటర్ అయిపోయాం. జ్ఞానం కలిగి మనము దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి చూపించాలి, దేవుణ్ణి ప్రకటించాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. గత కాలంలో ఎలాగైతే చేసేసామో మొత్తం ఇంటంట పత్రికలు ఇచ్చుకోండి ఇప్పుడు అలా చేస్తామంటే ఇప్పుడు కుదరదు మాట. కాలక్రమేణా అంటే దావీదు తన తరములను కూడా దేవుని ఆలోచన సంకల్పం ఏంటి, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం, దేవుని మనసు ఎరిగి దేవుని పని చేశాడు. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి నీవైనా నేనైనా మనమందరం సరే ఇంక ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే కాదు, దేవుణ్ణి ఎరగాలట. ఎరిగినటువంటి వ్యక్తులుగా దేవుని ఆలోచనను మనసును ఎరిగి దాని ప్రకారంగా మనం నడుచుకోవాలట సంఘంలో. హల్లెలూయా. నువ్వు పాడైపోతూ ఇంకొకరు పాడైపోయేలా ఉండడానికి వీలు లేదు. నువ్వు దేవునికి దూరం అవుతూ ఇంకొకరు దూరం అవడానికి వీలు లేదు. నువ్వు దేవునికి దగ్గర అవుతూ నీ ఇంటి వారు కూడా దగ్గర అవడానికి నువ్వు తాతలాడాలి, పూడుకోవాలి. కాబట్టి అలా యోసేపు గాని మరియ గాని దావీదు గాని వీళ్ళు దేవుని మనస్సును ఎంత ఎరిగారో చెప్పండి. ఎరిగిన వారా కాదా? కాబట్టి ఇప్పుడు చెప్పండి వాళ్ళ జీవితంలో ఎంత కనపరచబడ్డారో. ఇంకొకరికి ఎవరికి కలగలేదు, మళ్ళా అంత గొప్ప కనుక వచ్చింది వాళ్ళకి. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అలాగ ఈ సమాజంలో గణపరచాలనుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన్నే ఎరగకపోతే ఎలా గణపరుస్తాడు? ఆయన ఆజ్ఞలకే లోపడకపోతే ఎలా గణపరుస్తాడు? గణపరచలేడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మనసు ఎరిగినటువంటి వారిగా ఈ శ్రమల గుండా, అవమానాల గుండా, కొన్ని నిందల గుండా మనం నడిచి సంఘమునకు నష్టము కాకుండా, సత్యమునకు నష్టము కాకుండా, నీకు నొప్పి కలుగుతూ ఉన్నా సరే నువ్వు దేవుణ్ణి అలా ఒక ప్రేమిస్తూ ఎరిగినటువంటి వ్యక్తిగా ఉంటే ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అందుకే సందేశానికి ఏం పేరంటే దేవుని వలన ఘనత పొందుట. హల్లెలూయా. దేవుని వలన, మనుషుల వలన కాదు ఇది. హల్లెలూయా. దేవుని వలనే ఘనత. శద్రక్ మేషక్ అబేద్నెగో అన్నాడు నెబుకద్నెజరు, ఏమని తెలుసా? మీ దేవుడు నిజముగా పూజారుడు అని అన్నాడు మాట. హల్లెలూయా. అంత ముందు అతడు ఏమన్నాడు? వీళ్ళు తీసుకెళ్ళి అగ్ని 7 అంతలు చేశాడట, వేసేమన్నాడు అందులో. కానీ ఇప్పుడు అదే మనిషి అన్నాడు నిజంగా నీ దేవుడు, అదే అంటున్నాను, శ్రమ ద్వారానే నీ దేవుణ్ణి చూపించగలుగుతావు నువ్వు. హల్లెలూయా. నీకు ఏ శ్రమ, ఏ కష్టం, ఏ బాధ, నింద, నొప్పి, ఇబ్బంది ఏమి లేకుండా నువ్వు దేవుని చూపించేది పక్కన నమ్మేసుకోమంటే ఎవరో నమ్మేసుకోరు. ఎందుకంటే నమ్ముకున్నా నేను చూస్తున్నారు కదా చాలా కాలంగా, నువ్వు ఎలా ఉన్నావాను, అందుకని నీకు దండం బాబు మాకు వద్దు అంటారు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుణ్ణి నెబుకద్నెజరు లోకమంతా తెలుసుకోమని చెప్పాడు మాట. ఇప్పుడు చెప్పండి, అంతేకాదు వాళ్ళని ఆ సంస్థానంలో ఒక ఉన్నతమైన స్థానంలో కూడా నిలబెట్టాడు. అప్పటి వరకు వాళ్ళు బానిసగా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు అదే సంస్థానంలో అధికారము, రాజరికాన్ని పొందినటువంటి వ్యక్తులు. ఇలా ఉంటుంది ఘనపరచబడడం అంటే. లంచం ఇచ్చి ఘనత పొందడం, మోసం వేసి అమ్ముడైపోయి, ఇది కాదు ఘనత అంటే. నీతితో కూడింది నిజమైన ఘనత. హల్లెలూయా. దేవుని శక్తితో కూడింది నిజమైన ఘనత. కాబట్టి ఈ రాత్రి దేవుడి స్థలములో ఏం చెప్పాడంటే, నా పిల్లలారా మీరు ఈ విధంగా నా వాక్యమును ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని నా నామమును, నా మనసును ఎరిగిన వారిగా, అంటే ఎరగకపోతే ఏమవుతుందంటే నువ్వు సంఘానికి నష్టం కలిగిస్తుంది నీ భక్తి వల్ల. నువ్వు దేవుని నమ్ముకున్నావు కానీ నీ క్రియలు, నీ ప్రవర్తన ఏం చేద్దంటే సంఘం పరువు తీస్తూ ఉంటావు, సేవకుడు పరువు తీస్తూ ఉంటావు, దేవుని పరువు తీస్తూ ఉంటావు. ఇప్పుడు నేను గణపరచాలి, ఆయన గణపరచలేదు. అదే దేవుని మనసు రీతి నువ్వు ఏం చేస్తావు? నా పరువు పోయినా పర్లేదు కానీ దైవజనుడు పరువు పోకూడదు, నా పరువు పోయినా పర్లేదు కానీ సంఘ పరువు పోకూడదు అని ఆరాటపడతావు నువ్వు. ఆ మనసు అడగలేదు అనుకో, ఎవడు పోతే నాకెందుకు, నేను మాత్రం ఏం అవ్వకూడదు అంతే. ఎవడు ఏమైపోయినా పర్లేదు, నాకు మాత్రం నష్టం కలగకూడదు అంతే. ఇది దేవుని మనసా? ఇది ఎరిగినటువంటి మనసు ఇది. కాబట్టి క్రీస్తు మన ఆలోచనలు, మన తలంపులు అన్ని ఎరిగి కూడా మనల్ని ప్రేమించాడు. కాబట్టి మన కొరకు రక్తాన్ని చెల్లించాడు, మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి
చాలా తక్కువ షార్ట్ పీరియడ్, ప్రభు రాక సమీపిస్తుంది. ఈ సమయంలోనైనా నువ్వు దేవుని మనస్సును ఆలోచన ఎరిగిన వ్యక్తిగా దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు బ్రతకాలి. ఇతరులను క్రీస్తు దగ్గరకు నడిపించడానికి ఈ విధమైన ఆలోచనను కలిగి, సత్ప్రవర్తన కలిగి నువ్వు బ్రతకాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇగో ఈ భక్తులందరినీ గణపరిచినట్లుగా నిన్ను నన్ను గణపరుస్తాడు. అలాగ దేవుని చేత ప్రేమించబడి, దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని, దేవుని వలన ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, నిందలైన అవమానాలైన పడుతూ దేవుని వలన గణపరచబడతాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ కూడికి పెట్టుకున్నటువంటి కుటుంబానికి, చేరిన మనకును, లైవ్ ద్వారా స్థలాల నుండి వింటున్న వారికి అనుగ్రహించి తన మహిమ కొరకు వాడుకొనుగాక. ఆమేన్, ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు.